మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మద్యం మీద, ఆల్కహాల్ మీద దొంగ మద్యం తయారైతుందని, ఆ తయారయ్యే మద్యాన్ని షాపుల్లో తీసుకొని వచ్చి అమ్మడం జరుగుతుందని, దీంట్లో చాలా వరకు కల్తీలు కూడా జరుగుతున్నాయి. స్వచ్ఛమైన మద్యం రాష్ట్రం ప్రభుత్వం అందిస్తూ ఉండబడినప్పటికీ కూడా ఆ స్వచ్ఛమైన మద్యాన్ని కొనుగోలుదారునికి ఇవ్వలేదన్న దాని మీద ఒక కోడ్ పెట్టింది, క్యూఆర్ కోడ్ అని. ఆ క్యూఆర్ కోడ్ ప్రతి బాటిల్ మీద ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ అనే కోడ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోడ్ ప్రతి బాటిల్ మీద ఉంటుంది. అది పబ్లిక్ అవేర్నెస్ చేయండి, తాగే వాళ్ళందరికీ పోయి తెలియజేసి, ఈ క్యూఆర్ కోడ్ చూసుకున్న తర్వాతనే, మీ సెల్ ఫోన్లో చూసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేయండి అనేది ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన, పార్టీ నుంచి వచ్చిన విషయం. అయితే ఈ క్యూఆర్ కోడ్ అనేది మేము ఇంతవరకు ఎక్సైజ్ వాళ్ళను పిలిపించి మాట్లాడితే, మేము కూడా అందరికీ కరపత్రాలు పంచినారు, వాళ్ళు కరపత్రాలు కూడా చేస్తున్నారు. నన్ను అడిగింటే ఒక మైక్ పెట్టి అందరికీ తెలియజేయండి అని కూడా చెప్పినాం. క్యూఆర్ కోడ్ అంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి తెలియదు. ఏది తీసుకుపోయి ఇస్తే అది కొనుక్కొని తాగుతుంటారే తప్పక వాళ్ళకి తెలియదని చెప్పినాం. పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడు మిల్లుల్లో పనిచేసే వాళ్ళకి కానీ, అమలు పనిచేసే వాళ్ళకి కానీ, రిక్షాలలో పనిచేసే వాళ్ళకి కానీ, ఆటోల వాళ్ళకు పనిచేసే వాళ్ళకి కానీ క్యూఆర్ కోడ్ అనేది తెలియదు. కాబట్టి దీంట్లో అవేర్నెస్ కల్పించి కల్తీ మద్యం లేకుండా పూర్తిగా గవర్నమెంట్ సప్లై చేసే మద్యాన్ని బ్రాందీ షాపుల్లో అమ్మాలనే ఒక ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పటికే మన ప్రాంతాలలో కొంత గోవా మద్యం తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. మరి ఉదయం 10 గంటలకే తెరచాల్సిన బ్రాందీ షాపులు 6 గంటలకే తెలుస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా చట్టాన్ని ఉల్లంఘించి అందరూ నడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి క్యూఆర్ కోడ్ అనేది మనం అందరినీ, ప్రజలకందరికీ తెలియజేసి, ఈ క్యూఆర్ కోడ్ ఉంటేనే మీరు బాటిల్ కొనాలా, క్యూఆర్ కోడ్ లేనప్పుడు వెంటనే మీరు ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలని మా పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు. ఈ ఆదేశాల మేరకు మీకు అందరికీ ప్రెస్కు చెప్పి, ఈ క్యూఆర్ కోడ్ ప్రతి బ్రాందీ షాపులో కూడా వినియోగదారుడు క్యూఆర్ కోడ్ను చెక్ చేసుకునే తర్వాతనే మీరు కొనుక్కొని బాటిల్ను తీసుకుపోండి, లేదా అక్కడే తాగండి అనే దాని మీదనే ఈ అవేర్నెస్ కలగజేయాలనే ప్రోగ్రాం పార్టీ చెప్పింది. కాబట్టి ఈ ప్రోగ్రాం ఇక్కడ అవేర్నెస్ కలగజేసే దానికోసం చెప్పడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలలో, చాలా ప్రాంతాలలో, రాజుపాలెం మీద ఎగ్జాంపుల్, చాపాడు ఉంది, దూరు ఉంది. ఈ ప్రాంతాలలో మండలానికి ఒక్కటే ఉంటుంది షాప్, మద్యం షాప్ ఒకటే ఉంటుంది. రాజుపాలెం మండలానికి ఒకటే ఉంది, చాపాడుకు ఒకటే ఉంది, దూరికి ఒకటే ఉంటుంది. మండల్ లెవెల్లో ప్రతి ఒక్క తాగేవాడు అక్కడికి వచ్చి తీసుకొని పోవడం అనేది జరగదు. అక్కడ ఏదో ఆ ఊర్లకు ఒక సంబంధించిన 4-5 ఊర్లలో ఏదో ఒక 20 బాటల్లో 30 బాటల్లో తీసుకొని పోయి అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది తప్పక వాడు ఇస్తాడు, ఆ ఇచ్చేవాడు కొనుక్కుంటాడు, వాడు పోయి తాగుతాడు. దాని మీద క్యూఆర్ కోడ్ అనేది ఎక్కడ చూసేదానికి వీలవుతుంది? కాబట్టి వీళ్ళు ప్రభుత్వమే ప్రతి బ్రాందీ షాపులోనూ ప్రతిరోజు చెక్ చేసి క్యూఆర్ కోడ్ ప్రకారము అక్కడ లిక్కర్ ఉందా లేదా అనేది వాళ్ళు చేయగలిగితే సరిపోతుంది తప్పక ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీసు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన చదువురాని వాళ్ళందరూ సెల్ ఫోన్లలో చూసుకొని క్యూఆర్ కోడ్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని అది నిర్ధారించుకునే తర్వాత మద్యం కొనమని చెప్పి ప్రభుత్వం చెప్తారు. అంతా నిర్ధారించుకొని మద్యం కొనే పరిస్థితి చాలా మందికి మన పొద్దుటూరు పట్టణంలో కూడా ఉండదు. కాబట్టి ఈ మద్యం షాపుల్లో ఉండబడిన ప్రతి మద్యాన్ని, ప్రతి బాటిల్ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి అవన్నీ దాని మీద క్యూఆర్ కోడ్ ఉండేటి మాత్రమే షాపుల్లో ఉండి అందించే పరిస్థితి పెట్టాలి తప్పక గ్రామీణ ప్రాంతాల్లో, మన టౌన్లలో ఉండబడిన కొంతమంది చదువురాని వాళ్ళందరూ సెల్ ఫోన్లలో మాట్లాడే వాళ్ళే ఉండరు తప్పక చాలా వరకు దాని కోడ్లు తెలుసుకునే పరిస్థితి ఉండబడిన వాళ్ళు చాలా మంది లేరు. కాబట్టి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా, ప్రజలందరికీ మంచి మద్యం అందించాలా, క్వాలిటీ మద్యం అందించాలా, క్వాలిటీ మద్యాన్ని సప్లై చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిపినటువంటి కల్తీ మద్యాన్ని
అందుబాటు చేసి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను దెబ్బతీయాలనే ఉద్దేశం నుంచి ఈ గతం ప్రభుత్వం మాదిరి లేకుండా నికారసైన లిక్కరు, మంచి లిక్కర్ను కంపెనీలలో తయారు చేసిన లిక్కర్నే ఈ షాపులకు అందించి ఇది ప్రజలు వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది. దాంట్లో అక్కడికి కొంత కల్తీ మద్యము చిత్తూరులో కానీ, కొంత ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ కొంత మద్యం కల్తీ మద్యం తయారు చేసి అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఆ కల్తీ మద్యం అనేది లేకుండా క్యూఆర్ కోడ్ పెడితే, కోడ్ అనేది ఒక ప్రభుత్వానికి దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఆ యాప్ చూసుకొని మనం క్యూఆర్ కోడ్ చూసుకొని కొనుక్కోవాలనేది ఉద్దేశం. ఈ కల్తీ మద్యానికి ఆస్కారం లేకుండా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ క్యూఆర్ కోడ్ను పెట్టి ఇది నాణ్యత కలిగిన మద్యాన్ని ప్రభుత్వం సప్లై చేస్తుంది. కాబట్టి ఆ సప్లై చేసిన మద్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలా, ఎక్కడ కూడా కల్తీ మద్యం లేకుండా ఉండాలనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మనమందరం కూడా పోలీసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు చెప్పి కొంచెం అవేర్నెస్ కలగజేయమని చెప్పినాం. ప్రొద్దుటూరు పల్లెల ప్రాంతాల్లో కూడా మైక్ పెట్టి కూడా ఇది ప్రచారం చేయమని చెప్పినాము. అందరికీ తెలిసే విధంగా ఒక 4-5 రోజులు, వారం రోజుల్లో అందరికీ ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ ప్రభుత్వం పెట్టింది. అదే కరెక్ట్ అయిన మద్యము. ఆ క్యూఆర్ కోడ్ ఉండబడిన మద్యాన్నే మనం కొనుగోలు చేయాలనే అవేర్నెస్ కలగజేయమని అయితే చెప్పినాము. మనమందరము, మీరందరూ కూడా దీనికి ప్రభుత్వానికి సహకరించి కల్తీ మద్యం నివారించాలి. అదే మాదిరిగా కొంతమంది ఏం చేస్తున్నారు మన పొద్దుటూరు పట్టణంలో అంటే 10 గంటలకు మద్యం షాపును తెరవాలి, కానీ 6 గంటలకు 5:30కే తెరుస్తున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు కూడా చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తాను. వాళ్ళకు కూడా రేపటి నుంచి 10 గంటలకే షాపులు తెరచాలి, ఉదయం పూట తెరచకూడదని వాళ్ళకు కూడా చెప్పినాము. కాబట్టి మనం అందరము, ప్రజలందరము ఇది మద్యాన్ని గురించి ఈ పబ్లిసిటీ చేసి తాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యూఆర్ కోడ్ ప్రకారమే మీరు గుర్తుంచుకొని తెలుసుకొని ఆ మద్యాన్ని మాత్రమే కొనండి. లేదా మిగతా మద్యం ఏదన్నా ఉంటే అది మా దృష్టికి తీసుకురండి అని చెప్పేదానికోసమే ఇప్పుడు ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది.